ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి శనిదేవుడు అయితే మహా అద్భుతం చూపించబోతున్నాడు. శనిదేవుడు కారణంగా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ముందుగా మిథున రాశి వాళ్ళకైతే ఊహించని రీతిలో ధన లాభం ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు ఉంటాయి. భారీగా బదిలీలు కూడా ఉంటాయి. వేతనాలు పెరుగుతాయి. ఊహించని రీతిలో ధన లాభం ఉంటుంది. వ్యాపారాల పరంగా మంచి ఆర్జన కూడా వీళ్ళు ఆర్జిస్తారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పై అధికారుల నుంచి ఉద్యోగస్తులకు మంచి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులన్నీ వెంటనే చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీన రాశి వాళ్ళకు కూడా తలరాత పూర్తిగా మారిపోతుంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల్ని తొలగిపోతాయి. 2027 వరకు వీళ్లకు తిరుగుండదనే చెప్పాలి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలగడంతో పని విజయవంతంగా పూర్తవుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. బదిలీలు కూడా ఉంటాయి. అలాగే వేతనాలు కూడా వీళ్ళకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వాళ్ళకు కూడా తలరాత పూర్తిగా మారిపోతుంది. ఊహించని రీతిలో శుభవార్తలను వింటారు. గతంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఈ సమయంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. భార్యాభర్తలకు సంబంధించి స్వల్ప విభేదాలకు తొలగిపోతాయి. అన్యోన్యంగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన రాశుల వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.